ఎస్ నీలిమ జనరల్గా అంటే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఏ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇతరుల మీద పోస్టులు పెడతారు, సోషల్ మీడియాలో ఏ రకంగా కామెంట్లు చేస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీకి సంబంధించి నియమితులయ్యారో అప్పటి నుంచి ఆవిడ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో ఆవిడని కూడా వైసీపీ సోషల్ మీడియా వదిలిపెట్టడం లేదు కదా. అవును. సో నాక చెల్లెమ్మలు అని ప్రతి సభలోనూ ఉదురుగొట్టే వైఎస్ జగన్ సొంత చెల్లి షర్మిలపై ఆయన సొంత పార్టీ సోషల్ మీడియా టీం అభిమానులే నీచమైన పోస్టింగ్లు రాతలతో విరుచుకుపడుతున్నారు. షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే వేధిస్తారు, నిలదీస్తే కేసులు పెడతారు, తప్పులు ఎత్తి చూపితే సహించలేరు. చివరికి సోషల్ మీడియాలో రకరకాల దూషణలు, నీచమైన వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. మహిళలైతే మరింత దారుణంగా వేధిస్తారు. ఇది వైసీపీ మార్కు సోషల్ మీడియా అరాచకం. ఇప్పటిదాకా విపక్ష నేతలు, సానుభూతి పరులకు మాత్రమే ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు స్వయంగా వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిలకు ఎదురవుతోంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జగన్ సర్కార్ లోపాలను ఎత్తిచూపడం మొదలుపెట్టగానే షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ మద్దతుదారుల దాడి మొదలైంది. వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. చివరికి తన కుమారుడి వివాహానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానించడం పైన నీచ వ్యాఖ్యలే. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న పోస్టు పెడితే సిఐడిని ప్రయోగించి అరెస్టు చేయించిన జగన్ ఇప్పుడు తన సొంత చెల్లెలపై సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తున్నా స్పందించడం లేదు. అంటే ఇది జగన్ దృష్టికి రాలేదా, లేక అన్నీ తెలిసి మౌనంగా ఉన్నారా, పరోక్షంగా తాడేపల్లి శిబిరమే దీనిని ప్రోత్సహిస్తోందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. గతంలో అవినీతి కేసుల్లో జగన్ జైలుకు వెళ్లినప్పుడు, వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు షర్మిల అండగా ఉన్నారు. జగన్ అన్న బాణాన్ని అంటూ వైసీపీ తరపున ఊరూరా ప్రచారం చేశారు, పాదయాత్ర కూడా చేశారు. జగన్ కోసం, వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారు. అయితే చెల్లి షర్మిల సేవలను పార్టీకి వినియోగించుకోవడమే కానీ జగన్ ఏనాడూ ఆమెకు రాజకీయ పదవులు ఇవ్వలేదు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక ఆమెను పూర్తిగా పక్కన పెట్టారు. షర్మిలను రాజకీయంగా ఎదగనివ్వలేదు. దీంతో పాటు పలు కారణాల వల్ల వారిద్దరి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. తొలుత ఏపీలో అన్నను నేరుగా ఢీకొట్టడానికి ఇష్టపడని షర్మిల తెలంగాణకు పరిమితమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో జగన్ సర్కారుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిని వైసీపీ నేతలు, జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తోందని, తమ కుటుంబంలో చీలిక తెస్తోంది అని పరోక్షంగా షర్మిలను ఉద్దేశిస్తూ జగన్ తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు చేస్తున్న విమర్శలకు షర్మిల ఎప్పటికప్పుడు ఘాటుగా బదిలిస్తున్నారు. సొంత చెల్లెలు చేస్తున్న విమర్శలు లేవనెత్తుతున్న అంశాలు జగన్ ను ఇరకాటంలో పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షర్మిలపై సోషల్ మీడియాలో రోజురోజుకు దాడి తీవ్రమవుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో షర్మిల పైన పోస్టులు పెడుతున్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు. ఏమైనా స్పందించారా ఇటు వైసీపీ నేతలు కానీ, అంటే షర్మిల కానీ? నవీన్, ఏదైతే తనకు వ్యతిరేకంగా పోస్టులు ఎవరైతే పెడతారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసుకుని ఇప్పటి వరకు అయితే వైసీపీ అధిష్టానం కానీ, వైసీపీ నేతలు కానీ వ్యవహరించిన తీరైతే ఇప్పటి వరకు మనం చూసాం. ఎందుకంటే ఎవరైనా సరే విపక్షాలు కానీ, లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా వాళ్ళందరినీ టార్గెట్ చేసుకునే మొత్తం కూడా వైసీపీ వ్యవహరించింది. అయితే ఇప్పుడు తాజాగా సాక్షాత్తు సొంత చెల్లెలు షర్మిల కూడా
టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ మొత్తం కూడా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నప్పుడు కూడా జగన్ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే పరోక్షంగా అంటే జగన్ కూడా దీనికి పూర్తిగా మద్దతు పలుకుతున్నారు అనేది విపక్షాలు ఏదైతే చెప్తున్న ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అంటే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తొలినాటి నుంచి కూడా షర్మిల ఎక్కువగా అంటే వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ కూడా విమర్శ అస్త్రాలు కూడా సంధించడం కూడా జరిగింది. అనేక విషయాలను కూడా నేరుగా ప్రస్తావిస్తూ అంటే బాణంలాగా జగన్ మీద అస్త్రాలు అయితే సంధిస్తుంది. అయితే వాటికి సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు అయితే వైసీపీ అధిష్టానం ఎదుర్కొంటుంది. కేవలం కొంతమంది నేతలు అటు అనిల్ కుమార్ కావచ్చు, సత్యనారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి వీళ్ళు మాత్రమే అక్కడ స్పందిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా వాళ్ళు స్పందించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా మొత్తం కూడా టార్గెట్ చేసుకుని వైఎస్ షర్మిల మీద అనేక రకాల పోస్టులు అయితే పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కనుక అల్లరపాలు చేస్తే షర్మిల కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి భావించి మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా మొత్తం కూడా రోజు కూడా అనేక విమర్శలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో షర్మిల చేసిన మేలు కూడా మర్చిపోయి వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధిష్టానం కానీ ఈ విధంగా వ్యవహరించడం చాలా శోచనీయమైన షర్మిల అభిమానులు కానీ కాంగ్రెస్ చెందిన కొంతమంది నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ జగన్ అధికారంలో రావడానికి పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల అనేక మార్లు జగన్ విజయానికి కూడా కృషి చేసిన షర్మిల ఇప్పుడు ఆమెకి విమర్శలు అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో వాటి మీద విమర్శలు సంధించడంలో పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అంటే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన రోజు నుంచి కూడా ఆమె వదులుతున్న అస్త్రాలకు కూడా ఒక్కోసారి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వైసీపీ నేతలకైతే ఎదురైందనే చెప్పుకోవచ్చు. అయితే అదే రీతిగా వైఎస్ షర్మిల కూడా సమాధానం చెప్పడంతో అంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు కానీ ఎవరైతే విమర్శలు చేస్తారో వాటికి సమాధానంగా అదే రీతిగా వైఎస్ షర్మిల కూడా సమాధానం చెప్పడంతో వాళ్ళంతా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా టార్గెట్ గా మొత్తం కూడా షర్మిలని అబాస్పాలు చేయాలి, ఆమె మీద ఒక టార్గెట్ పెట్టుకుని మొత్తం కూడా వ్యవహరించాలని చెప్పి కూడా వైసీపీ చూస్తుంది. ఎందుకంటే మొదటి వరకు అయితే ఎవరన్నా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన విపక్షాల మీద కేసులు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు సాక్షాత్తు షర్మిల మీద సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులు వాళ్ళని పట్టించుకోవట్లేదంటే కేవలం వైఎస్ఆర్ పార్టీకి చెందిన అధిష్టానం వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరికీ అన్నదానులుగా నిలుస్తున్నారని మొత్తం కూడా ఈ వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. నవీన్.